వ్యూవర్స్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు చాలా టేస్టీ అండ్ హెల్దీ ఒక చక్కటి ప్రోటీన్ లడ్డూను చూపించబోతున్నాను. ప్రోటీన్ లడ్డు ఏంటి అని అనుకుంటున్నారా? ఎస్, ఇది ఒక స్వీట్. అయితే ఇది లడ్డు లాగా చేశాను, అందుకని ప్రోటీన్ లడ్డు అని పేరు పెట్టాను. అయితే ఇది రాగి లడ్డు. నిజానికి చెప్పాలంటే రాగి పిండితోటి అలాగే డ్రై ఫ్రూట్స్ తోటి చేసినటువంటి లడ్డు. అయితే ఇందులో ప్రోటీన్స్ చాలా మెండుగా ఉంటాయి. అండ్ ఈ ప్రోటీన్స్ నీడ్ అనేది మనకి చాలా అవసరం. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కూడా ఎనిమిగ్గా ఉండేటటువంటి వాళ్ళు కాస్త ప్రోటీన్ తీసుకుంటేనే మంచిది అని చెప్తూ ఉంటాము. అయితే ఆ ప్రోటీన్ తీసుకోవటం కోసం టేస్ట్ కూడా ఉంటే బాగుంటుంది కదా, అది ఇష్టంగా తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అంటే స్వీట్స్ ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు నాలాగా. నాకైతే స్వీట్స్ అంటే చాలా ఇష్టం. అయితే స్వీట్స్ తిని 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 ఇలాగా బోండంలాగా అయిపోతున్నాను. మరి అలాంటప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా స్వీట్స్ తక్కువ తింటూ టేస్టీగా హెల్తీగా ఉండేలాగా లడ్డు ఒకటి ప్రిపేర్ చేశాను అనమాట. చాలా బాగుంది, టేస్ట్గా ఉందన్నమాట. మీ అందరికీ కూడా ఆ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో నేర్పించేద్దామని అనుకుంటున్నాను. సో ఎందుకు ఆలస్యం, మరి ఆ ప్రొసీజర్ ఏంటి, ఈ లడ్డు తినడం వల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి, ఎలా తయారు చేసుకోవాలి అంతా చూసేద్దామా. ప్రోటీన్ లడ్డు తయారు చేసుకోవడానికి ఫస్ట్ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి రాగి పిండి. ఈ రాగి పిండితో మనం తయారు చేసేటటువంటి ఈ లడ్డుని పిల్లలకి ప్రతిరోజు కూడా 1-2 లడ్డూలు చొప్పున ఇస్తే జ్ఞాపక శక్తి చాలా బాగా పెరుగుతుంది. అండ్ అదేవిధంగా ఎనిమిగ్గా ఉండేటటువంటి వాళ్ళకి ఈ లడ్డు వల్ల మనకి చాలా చక్కగా వాళ్ళకి ఎనిమిగ్గా లేకుండా ఎనర్జెటిక్గా తయారవుతారు. అండ్ దాంతోపాటు స్ట్రెస్ నుంచి కూడా రిలీఫ్ అవుతారు. రాగి జావ చేసుకోవటం వల్ల మనకి ఎంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయో అలాగే రాగి లడ్డు వల్ల కూడా అంతే మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. సో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రాగి పిండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి బాదం. కొంచెం మనకి దీంట్లో ఏంటంటే స్వీట్ లేకుండా అలాగే గీ లేకుండా షుగర్ లేకుండా ఆయిల్ లేకుండా ఏం మనం వేసుకోకుండా న్యాచురల్ స్వీట్నెస్ తోటి మనం తయారు చేస్తున్నాం అనమాట. సో దానికి మనకి బాదం కావాలి. అండ్ నెక్స్ట్ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి జీడిపప్పు. మనకి దీంట్లో డ్రై ఫ్రూట్స్ని ఎక్కువగా యూస్ చేస్తున్నాము. ఈ డ్రై ఫ్రూట్స్ వల్ల మనకి చాలా మేలు చేకూరుతుంది, మనందరికీ తెలుసు. ఇది ప్రోటీన్ కదా, మనకి కావాల్సినంత ఎనర్జీని కూడా ఇస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి కావాల్సిన ఐటెం వచ్చేసి కిస్మిస్లు. ఇది న్యాచురల్ స్వీట్నర్ అనమాట. అంటే మనం ఇందులో షుగర్ కానీ జాగరీ కానీ ఏమీ యాడ్ చేయము, న్యాచురల్గానే ఇందులో స్వీట్నెస్ వస్తుంది. అది మనకి కిస్మిస్ల వల్ల. అండ్ అలాగే ఇంకొక స్వీట్నెస్ ఇచ్చేటటువంటిది ఇంకా చాలా చక్కగా ఈ లడ్డూని టేస్ట్ఫుల్గా తయారు చేసేటటువంటిది నెక్స్ట్ ఇంకొక ఐటెం ఉంది. సో నెక్స్ట్ మనకి న్యాచురల్ స్వీట్నెస్ ఇచ్చేటటువంటిది ఖర్జూరాలు. సీడ్లెస్ ఖర్జూరాలు తీసుకోవాలి మనము, ఎందుకంటే సీడ్ ఉంటే మనకి తీయటం ఇవన్నీ చాలా కష్టమైపోతాయి. సీడ్లెస్ ఖర్జూరాలు తీసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇలాచీ కావాలి. ఇది ఒక చక్కటి ఫ్లేవర్ అండ్ అదేవిధంగా మనకి చాలా మంచి టేస్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇలాచీ కూడా మనకి హెల్త్కి చాలా మేలు చేకూరుస్తుంది. ఇది చక్కగా మన బాడీలో కావాల్సినంత వేడిని కూడా మెయింటైన్ చేస్తుంది. సో నెక్స్ట్ మనకి ఇలాచీ. అండ్ మనం దీంట్లో ఏమేమి యూస్ చేసాము, రాగి పిండి అలాగే బాదం, ఆ తర్వాత జీడిపప్పు, దాంతోపాటు కిస్మిస్లు, ఇలాచీ, ఖర్జూరాలు, పండు ఖర్జూరాలు, ఇవి మనం ఇందులో యూస్ చేస్తున్న ఐటమ్స్. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. మనం ఒక బాండి తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఈ రాగి పిండి, ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాం కదా, ఈ రాగి పిండిని మనము చాలా సిమ్లో పెట్టుకొని వేయించాలి. అంటే వితౌట్ ఎనీ ఆయిల్ ఏం వేయకుండా చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని చాలా జాగ్రత్తగా వేయించాలి. ఇది మాడకూడదు. అండ్ అదేవిధంగా ఇది పచ్చి పచ్చిగా ఉంటే కూడా మనకి టేస్ట్ ఉండదు. కొంచెం దళసరిగా ఉండేటటువంటి బాండి తీసుకుని కొంచెం రాగి పొడి తీసుకొని మనము ఈ విధంగా వేయించాలి. ఆయిల్ ఏమీ వేయక్కర్లేదు. పొడిగా ఉండేటటువంటి బాండీలో ఓన్లీ రాగి పిండి మాత్రమే వేసి చాలా తక్కువ మంట మీద పెట్టి చాలా స్లోగా ఇలా వేయించాలన్నమాట. ఇది ఒక కమ్మటి వాసన వస్తుంది. ఇది మనకి చాలా మంచిది. ఈ విధంగా మనము తయారు చేసుకోవాలి అని మనం అనుకుంటే ఒక 15 మినిట్స్ కష్టపడితే మనకి ప్రిపరేషన్ అయిపోతుంది. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రిపేర్ చేసుకుని మనము చిన్నగా చక్కగా డబ్బాల్లో పెట్టుకొని రోజు 2 చొప్పున పిల్లలకి ఇస్తే వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే పెద్దవాళ్ళైనా కూడా ఎనిమిగ్గా ఫీల్ అవుతున్నారు, వేరే ఏమైనా ఫుడ్స్ తీసుకుంటే ఎక్కువ స్నాక్స్ టైంలో స్వీట్స్ అలాంటివి తినాలనిపిస్తూ ఉంటుంది, దానివల్ల ఫ్యాట్ అవుతారు అని అనుకున్నప్పుడు వాళ్ళు ఏమి ఫ్యాట్ కాకుండా ఓవర్ వెయిట్ కాకుండా మనకి ఒక మంచి స్వీట్ టేస్ట్ తోటి న్యాచురల్ స్వీట్నెస్ తోటి మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. షుగర్ ఉండేటటువంటి వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు. అందులో మనం కొంచెం ఖర్జూరాలు కిస్మిస్లు లైట్గా కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. బట్ మనకి రాగి పిండితో కలుపుకోవటం వల్ల ఎక్కువ మనకి స్వీట్నెస్ అనేది కూడా ఉండదు.
ఇదిలా వేయిస్తూనే ఉండాలి, స్లోగా ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలన్నమాట. అలాగే మనకి పిల్లలకి ఎగ్జామ్స్ టైంలో స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. ఈ రాగి పిండితో చేసిన ఈ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవటం వల్ల వాళ్ళు స్ట్రెస్ నుంచి కూడా బయటకు వస్తారు. అండ్ అదేవిధంగా కొంచెం ఎనర్జెటిక్గా ఫీల్ అవుతూ ఉంటారు. మోస్ట్లీ ఏంటంటే ప్రోటీన్ లోపం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ మధ్యకాలంలో. బేసిక్గా మనకి ప్రోటీన్ అనేది హెయిర్కి కూడా చాలా అవసరం. అండ్ మనకి ప్రోటీన్ తక్కువగా ఉండటం వల్లే మన హెయిర్ గ్రోత్ అనేది చాలా తగ్గిపోతుంది. ఈ రాగి లడ్డు చేసుకొని తినొచ్చు. ఇది ఒక ప్రోటీన్ లడ్డు అని అందుకే చెప్పాను నేను దీంట్లో ఉండేటటువంటి పదార్థాలు మనకు కావాల్సిన ప్రోటీన్ అందిస్తాయి కాబట్టి మన జుట్టు బాగా పెరుగుతుంది. ఇది మరి నల్లగా మాడకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి మనము. నేను చాలా లెస్ క్వాంటిటీ, వీలైనంత తక్కువ క్వాంటిటీని మీకు ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. మీరు కావాల్సిన క్వాంటిటీని తర్వాత చూసుకొని ప్రిపేర్ చేసుకోండి. ట్రయల్ వేసుకునేప్పుడు కొంచెం తక్కువ క్వాంటిటీతోనే ట్రయల్ వేసుకోండి. సో ఇది కలర్ పూర్తిగా చేంజ్ అవ్వకుండా ఈ కలర్లోనే ఉండే విధంగా మనము ఇలా కలుపుకోవాలి. నేను స్టవ్ ఆఫ్ చేశాను. దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకుని తడి లేకుండా తుడుచుకొని జాగ్రత్తగా కొన్ని ఇంగ్రీడియంట్స్, ఇందాక మనం చూపించిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకటొకటే యాడ్ చేస్తున్నాను. నేను ముందుగా ఖర్జూరాలు యాడ్ చేస్తున్నాను. ఇది డైరెక్ట్గా వేస్తే మనకేంటంటే సరిగ్గా పేస్ట్ అవ్వదు కాబట్టి దీన్ని మధ్యలో చిన్న చిన్న పీసెస్ కింద చేత్తోనే కట్ చేయొచ్చు, నైఫ్ అవసరం లేదు. సీడ్లెస్ తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది, అందుకే సీడ్లెస్ తీసుకున్నాను. ఇక స్వీట్నెస్ మీరు ఎంత కావాలి అని అనుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీరు ఇది యాడ్ చేసుకోండి, బాగుంటుంది. మీరు ఎక్కువ స్వీట్నెస్ కావాలి అని అనుకుంటే కొంచెం ఖర్జూరాలు ఎక్కువగా వేసుకోండి. అండ్ అదేవిధంగా మీరు తినేదాన్ని బట్టి కూడా, ఇప్పుడు రాగిపిండి క్వాంటిటీని బట్టి కూడా కదా, ఇది ఉజ్జాయింపుగా వేసేస్తున్నాను, క్వాంటిటీస్ ఏం లేవు. మనకు 1-2 సార్లు చేస్తే ఐడియా కూడా బాగా వస్తుంది. అంటే మీరు తినే స్వీట్నెస్ని బట్టి ఇంత వేసుకున్నాను కదా, నాకు అంత స్వీట్ అనిపించలేదు, ఈసారి ఇంకొంచెం వేద్దాము అని అలా మీరే డిసైడ్ అయిపోవచ్చు అనమాట. నేను చిన్న జార్లో ప్రిపేర్ చేస్తున్నాను కదా కాబట్టి కొంచెం చేస్తున్నాను. ప్రొసీజర్ చూస్తే నెక్స్ట్ మీరు ట్రయల్ వేసుకోవచ్చు. సో నేను కొంచెం ఎక్కువ స్వీట్ బాగా లైక్ చేస్తాను, బాగా ఎక్కువ స్వీట్ తింటూ ఉంటాను కాబట్టి నేను కొంచెం స్వీట్కే ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. కొంతమంది స్వీట్ తినరు, కొంచెం వాళ్ళు ఏంటంటే కొంచెం కమ్మగా ఉంటే సరిపోతుందని అనుకుంటారు. అలాంటి వాళ్ళు తక్కువగా వేసుకోండి. ఇప్పుడు ఇందులో కిస్మిస్లు, ఈ కిస్మిస్లు కూడా ఏంటంటే కిస్మిస్లో చాలా మట్టి ఉంటుంది మనకు బయట కొనుక్కొని తెచ్చుకున్నప్పుడు. ఒకసారి వీటిని కడిగి ఆరబోసి తుడుచుకొని డబ్బాలో పెట్టుకుంటే మీరు ఏదైనా వండేప్పుడు డైరెక్ట్గా మీరు కిస్మిస్లు వేసుకోవచ్చు. అండ్ ఇందులో హనీ కూడా ఏమీ యాడ్ చేయట్లేదు, న్యాచురల్గా వేస్తున్నాము. సో కిస్మిస్లు అండ్ అదేవిధంగా బాదం మనకి ఇప్పుడు నేను చేసే క్వాంటిటీకి అయితే కనుక ఒక 4 బాదం సరిపోతాయి. అండ్ బాదం ఎక్కువగా వేసుకున్నా జీడిపప్పు తక్కువగా వేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇందులో మనం యాడ్ చేసుకోవాలని అనుకుంటే పల్లీలు ఉంటాయి కదా, అంటే వేరుశెనగ గుళ్ళు, ఈ వేరుశెనగ గుళ్ళని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే మనం జీడిపప్పు మానేసి వేసుకుంటే ఒక 2-3 టేస్ట్ కోసం మనము జీడిపప్పు వేసుకోవచ్చు. అండ్ బాదం జీడిపప్పు తగ్గించి మెయిన్ పల్లీలలో ఐరన్ ఎక్కువ ఉంటుంది. పల్లీలు అంటే తెలుసు కదా, వేరుశెనగ గుళ్ళు. సో అంటే మనకి తెలంగాణ సైడ్ పల్లీలు అని పిలుస్తూ ఉంటారు, మనకి ఆంధ్ర సైడ్ వచ్చేసి వేరుశెనగ గుళ్ళు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ వేరుశెనగ గుళ్ళలో మనకి ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. వేరుశెనగ గుళ్ళు అలాగే బెల్లం, నల్ల బెల్లం, ఈ 2 కలుపుకొని తింటే ఎవరైతే ఆడవాళ్ళకి నెలసరి సమయంలో నడు నొప్పులు ఇవన్నీ వస్తాయంటే కాల్షియం లోపం వల్ల, ఐరన్ లోపం వల్ల గర్భసంచికి సంబంధించిన సమస్యలు వస్తాయో అవన్నీ సాల్వ్ అవుతాయి. అలాగే అప్పుడే మనకి పుష్పవతి అయిన పిల్లలకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు, ఆ సమస్యలు కూడా తగ్గుతాయి. కాబట్టి ఎనర్జీ కావాలంటే అలా వేసుకుని తినచ్చు. అండ్ ఇందులో కూడా మనం పల్లీలు వేయించి దానిపైన పొట్టు తీసేసి ఇప్పుడు నేను మిక్సీ చేస్తున్న ఇంగ్రీడియంట్స్తో పాటు అది కూడా ఒక మెయిన్ ఇంగ్రీడియంట్గా కనుక మీరు యాడ్ చేసుకున్నారంటే మీకు చాలా మంచి టేస్ట్ వస్తుంది అండ్ చాలా ఎనర్జెటిక్గా కూడా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాను కదా. నెక్స్ట్ ఇలాచీ. నేను ఇలాచీని ఎలా వేసినానంటే దీంట్లో ఉన్న తొక్క కంటే కూడా దీని లోపల ఉండేటటువంటి గింజలే మెయిన్ ఇంగ్రీడియంట్. అందుకని నేను ఈ పైన లేయర్ తీసేసి దీని గింజల్ని యాడ్ చేస్తున్నాను. నేను ఒక 2 యాలక్కాయలు సరిపోతాయి క్వాంటిటీని బట్టి కదా మనము, ఎందుకంటే ఇది మంచి సువాసన వస్తుంది. మరి ఇలాచీ స్మెల్, ఇలాచీ ఫ్లేవర్ ఎక్కువైనా కూడా మనకి ఎక్కువగా తినాలనిపించదు. సో 2 యాలక్కాయలు వేసాను. ఇప్పుడు దీన్ని మిక్సీ చేయాలి. దీన్ని ఇప్పుడు నేను గ్రైండ్ చేస్తున్నాను.
ఇది ఇలా మనకి చక్కగా మెత్తగా తయారైంది. ఇప్పుడు మన లడ్డు ప్రిపేర్ చేసుకోవటం కోసం మనం ఇందాక ఏదైతే రాగి పిండిని వేయించి పెట్టుకున్నామో ఆ రాగి పిండిని ఇందులో యాడ్ చేసుకోవాలి. రాగి పిండిని ఇందులో కొద్దిగా మనకి సరిపడా క్వాంటిటీ చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఒక మనకి 1/2 కప్పు రాగి పిండి అయితే ఇప్పుడు నేను చూపించిన ఇంగ్రీడియంట్స్కి సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేయాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది చక్కగా. కొంచెం క్వాంటిటీ చేసినా కూడా, అంటే ఒక 1/2 కప్పు రాగి పిండితో చేసినా కూడా మనకి చాలా బాగుంది. ఇందులో ఎటువంటి నెయ్యి, ఎటువంటి తేనె ఏం లేకుండా తయారు చేసాము. షుగర్ పేషెంట్స్ కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చు. కొలెస్ట్రాల్ కూడా దీనివల్ల ఏమాత్రం ఉండదు. దీన్ని చాలా చక్కగా రౌండ్గా ఉండలు మనకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు. ఇది ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం తయారు చేసుకొని ఇలా చక్కగా చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత స్మూత్గా. హెల్దీ ఫుడ్ చెప్పాలంటే ఇంట్లో మనం తయారు చేసుకునేటటువంటి హెల్దీ లడ్డూస్ ఇవి చాలా బాగున్నాయి కదా చూడడానికి. ఇలా మొత్తం ఇవన్నీ లడ్డూస్ ప్రిపేర్ చేసేద్దాం. సో మన రాగి లడ్డు తయారైపోయింది. అదేనండి మన ప్రోటీన్ లడ్డు. చక్కగా మనకి ఎటువంటి స్వీట్ యాడ్ చేయకుండా, ఏమి నెయ్యి కూడా వేయకుండా, న్యాచురల్గా హెర్బల్ అంతా కూడా చాలా న్యాచురల్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, షుగర్ పేషెంట్లైనా, హెల్త్ బాగలేని వాళ్ళైనా అండ్ ఎవరైనా తీసుకోవచ్చు. చాలా ఎనిమిక్గా ఉండే వాళ్ళు కూడా ఎనర్జెటిక్గా లేచి నుంచోగలిగేటటువంటి చక్కటి టేస్టీ రాగి లడ్డు, ప్రోటీన్ లడ్డు అని పిలవచ్చు మనం దీనికి. ఈ లడ్డూని కనుక ఆ రోజు 2 లడ్డూలు తీసుకున్నట్టయితే ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ బాగుంటుంది. అలాగే ఫీమేల్స్లో వచ్చే మెన్స్ట్రువల్ సమస్యలు అప్పుడు కూడా మనం వీక్గా ఉంటాం కదా, ఆ వీక్నెస్ని కూడా కంట్రోల్ చేస్తుంది. పిల్లలకి పర్టికులర్గా చాలా చక్కటి ఎనర్జీ అండ్ అలాగే చాలా బ్రెయిన్ షార్ప్నెస్ని కూడా తీసుకొస్తుంది. డ్రై ఫ్రూట్స్ అన్ని ఇందులో మనం యాడ్ చేసాం కదా. ఇంకా దీంట్లో పల్లీలు కూడా యాడ్ చేసుకుంటే మనకి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. లేదంటే ఇలా అయినా తినచ్చు. సో ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది. ఇలా మీరు రాగి లడ్డూని తయారు చేసుకొని తిని టేస్ట్ చూసి ఎలా ఉంది అనేది కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఓకే, మరి మన రాగి లడ్డూలు తయారైపోయాయి కదా, చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే చూస్తాను నేను ఎలా ఉందనేది. చాలా బాగుంది. అయితే ఐ థింక్, అంటే టు బి ఫ్రాంక్ హానెస్ట్గా మాట్లాడుకోవాలని అనుకుంటే లిటిల్ బిట్ ఇలాచీ ఎక్కువ వేసానేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనం క్వాంటిటీ అనేది చాలా తక్కువగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. సో దీంట్లో 2 ఇలాచీ వేసాను నేను. ఒక ఇలాచీ వేస్తే సరిపోతుంది. ఇలాచీ అనేది మనకి ఫ్లేవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. కొంచెం వేసినా ఎక్కువ స్మెల్ అనేది వస్తుంది. ఇక్కడ టేస్ట్ విషయానికి వస్తే సూపర్ ఆసమ్ ఉంది. లడ్డు చాలా బాగుంది. ఆసమ్గా లడ్డు అయితే చాలా టేస్ట్గా ఉంది. స్వీట్ కూడా తక్కువగా మీడియంగా ఉంది. ఇంకా ఎక్కువ స్వీట్ కావాలంటే ఇంకా ఖర్జూరాలు వేసుకుంటే ఇంకా స్వీట్ ఉంటుంది. అలా అని కొంతమంది ఎక్కువ స్వీట్ ఉన్న తినలేరు. అది వాళ్ళ టేస్ట్ని బట్టి ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. నాకు ఈ లడ్డు అయితే చాలా బాగా నచ్చింది. మరి ప్రిపేర్ చేసి ఎలా ఉంది అని కామెంట్స్లో చెప్పేస్తారు కదా. మరి నేను వెయిట్ చేస్తాను. అండ్ మీ పిల్లలకి చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో రెస్పెక్ట్ఫుల్గా షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.